సెకండ్ ఇయర్‌లోనే కొంచెం అన్‌ఫార్చునేట్ థింగ్ అనేటువంటిది జరగడం అనేటువంటిది. అదే నీ ప్రాజెక్ట్‌కి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి మా నాన్నగారు ఒమన్‌లో వర్క్ చేసేవారు. విత్ హోటల్ మేనేజ్‌మెంట్ సూపర్వైజర్ అక్కడ. తను ఒక 3 మంత్స్ వెకేషన్‌కొచ్చాడు ఇండియాకి. అండ్ నెక్స్ట్ 2 డేస్‌లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారికి లెగ్ పోయింది. రైట్ లెగ్. నేను ఎస్‌హెచ్ 2025 విన్నర్ అండ్ టీమ్ లీడర్. నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని అండ్ అర్బన్ సిటీస్‌ని టార్గెట్ చేస్తూ వాటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాను. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సో, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి అటెండ్ అవుతూ ఉంటారనమాట. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ చాలా విగరస్‌గా చేస్తుంటారు. సో, చాలా టెన్షన్, నర్వస్‌గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే 4 ఇయర్స్ కష్టపడి ఉంటారనమాట. మంచి పర్సెంటేజెస్ వచ్చుంటాయి. బట్ కానీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళందరూ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ టర్మాయిల్ కండిషన్స్ ఇన్ ద మార్కెట్ అనేటువంటిది ఇంకా చాలా స్ట్రెస్ లెవెల్స్ గురి చేస్తున్నాయి స్టూడెంట్స్‌ని. సో, ఈ స్ట్రెస్‌కి గురి కాకుండా లాస్ట్ మినిట్‌లో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్లానింగ్ ఎలా ఉండాలనేటువంటిది బ్రీఫ్గా మనం మాట్లాడదాం విత్ శశి. హీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో తన అకంప్లిష్మెంట్స్ గురించి నేను చెప్పడం కంటే తన మాటలను వింటేనే బెటర్. ఇట్స్ గుడ్ అండ్ విల్ టాక్ ఆ సెషన్ టుడే. హాయ్ శశి, హౌ యూ? హాయ్ సార్, నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నా పేరు శశి. నేను గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి వస్తున్నాను. నా కరెంట్ సిజిపిఐ 9.12 అండ్ నేను ఏఎంఎల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి నేను ఎస్హెచ్ 2025 విన్నర్ అండ్ టీమ్ లీడర్. నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ని అండ్ అర్బన్ సిటీస్ని టార్గెట్ చేస్తూ వాటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా శశి? మా ఫాదర్ నేమ్ ఇస్ దేవరాజు సార్ అండ్ అతను ఫార్మర్ సార్. అండ్ మా మమ్మ హౌస్ వైఫ్. అండ్ ఐ డూ హ్యావ్ మై యంగర్ సిస్టర్ అండ్ తను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది సార్ ఇన్ బీవీఆర్ఐటీ కాలేజ్. యా, గుడ్. అండ్ శశి, వన్ థింగ్, మీ ప్రాజెక్ట్ అనేటువంటిది 1.5 ల్యాక్ యూ గాట్ దట్ ప్రైజ్ మనీ అనమాట. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్గా ఉండి అండ్ యూ బీన్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ కరీంనగర్ నుంచి వచ్చారనమాట. సో పీపుల్ లైక్ కమింగ్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ లాంటి ఏరియాలో చాలామంది స్టూడెంట్స్, చాలా మంచి మెటికులర్ స్టూడెంట్స్, చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కాలేజ్లో. వాళ్ళందరినీ దాటుకొని మీరు ఆ ప్రైజ్ మనీ రావడం, అట్ ద సేమ్ టైం మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వడం అనేటువంటిది స్ట్రగుల్స్ ఏమనిపించలేదా? హర్డిల్స్ ఎలా ఉన్నింది ఈ యొక్క జర్నీ ఆఫ్ బీటెక్? చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సిటీ పీపుల్కును రూరల్ పీపుల్కి. మనం ఆ డిఫరెన్సెస్ పట్టించుకోకుండా, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పట్టించుకోకుండా, మన సబ్జెక్ట్ పైన మనం ఫోకస్ పెడుతూ, మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇంజనీర్ అనేటోడు ఓన్లీ అకాడమిక్స్లో కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎక్కువ మోటివ్ ఉండాలి, ఎక్కువ పని చేస్తూ ఉండాలి. అప్పుడే మనం అచీవ్మెంట్స్ అనేది పొందుతాం. సార్ చెప్పినట్టు నేను ఎస్హెచ్ 2025 విన్నర్ విచ్ ఇస్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ. నాకు 1.5 ల్యాక్స్ అప్రిషియేషన్ అవార్డు కూడా వచ్చింది. నేను అందులో టీమ్ లీడ్. నేను ఎక్కువ ఫోకస్ చేసింది మెట్రో ప్రాజెక్ట్ పైన, హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో ప్రాజెక్ట్ పైన. ఎల్ఎన్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీపుల్ మెట్రోలో ట్రావెల్ చేయకుండా ఊబర్, ర్యాపిడో లాంటివి చూస్ చేసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ దానికి అంత ఫైనాన్షియల్గా గ్రోత్ చేస్తున్నారు. అవే మన గవర్నమెంట్ సెక్టార్స్ ఫైనాన్షియల్ లో అవుతున్నాయి. సో మేము దాన్ని టార్గెట్ చేస్తూ, వాటిపైన ఫోకస్ చేస్తూ, వాటికి ఒక యాప్ క్రియేట్ చేశాము. అది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ కూడా గుర్తింపు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఏదో స్టేట్లో ఉండేటువంటి ఏదో ఒక టెక్ ఫెస్ట్లో కాకుండా నేషనల్ లెవెల్ టెక్ ఫెస్ట్లో మీరు 1.5 ల్యాక్ ప్రైజ్ మనీ, దట్టు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేటువంటిది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ శశి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫోర్త్ ఇయర్ మీరు ఇప్పుడు. సో ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఎంత లేదన్నా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్కే. సో కాబట్టి ప్లేస్మెంట్స్ ఎలా అనిపించాయి మీకు? అండ్ మీరు ఏ వాటిల్లో ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేశారు? అండ్ వాట్స్ అబౌట్ ద రిజల్ట్స్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్రిషియేషన్. అండ్ నా ప్లేస్మెంట్స్ వచ్చేవరకు నేను ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను విత్ 11 LPA. ద రోల్ ఈస్ L1 రోల్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. అండ్ నేను డిఫరెంట్ ఆఫ్లైన్ క్యాంపస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ద మెయిన్లీ డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. నేను ఒక 2000+ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. లీడ్ కోడ్లో 500+ ప్రాబ్లమ్స్ అండ్ కోడ్ షెఫ్లో ఒక 600+ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి నేను 2500+ ప్రాబ్లమ్స్ చేశాను. అండ్ నేను రాసిన ఎగ్జామ్స్లో ఇంకా రిజల్ట్ రాని ఎగ్జామ్స్ రూబ్రిక్ 1.5 CR, అది ఇంకా హ్యాండ్లో ఉంది నాకు. అండ్ అమెజాన్ కూడా హ్యాండ్లో ఉంది ఫర్ SDE రోల్. యా. సో వన్ థింగ్ శశి, ఐ వాంట్ టు ప్రైమర్లీ స్పీక్ అబౌట్ ఇట్. ఇన్ని అకంప్లిష్మెంట్స్ వచ్చాయి, ఇంత ఎంకరేజ్మెంట్ అనేటువంటిది నీకు ఒక కాలేజ్ నుంచి కానివ్వండి, పేరెంట్స్ నుంచి కంటే వచ్చిందనమాట. సో పెద్ద సపోర్ట్ అంటే ఫ్యామిలీ నుంచి ఏం లేదు, త్రూ అవుట్ ఫినాన్షియల్ తప్పితే పెద్ద నాలెడ్జబుల్ పీపుల్ అయితే ఏం కాదు. బట్ కానీ ఫోకస్డ్గా మీరు కష్టపడి చదివి ఈ స్థాయికి రావడం అనేటువంటిది ఇట్స్ గ్రేట్. అండ్ రూరల్లో ఉండేటువంటి వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉంటాయన్నమాట? ఎందుకంటే మీరు ఒక మంచి కాలేజ్లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి, మీకు ఒక సోర్సెస్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, మీరు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుంటూ, దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ
కాంపిటీషన్స్కి వెళ్తూ ప్రైజ్ మనీ తెచ్చుకొని మంచి క్యాంపస్లో ప్లేస్ అయ్యారు. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ స్టడింగ్ ఇన్ రూరల్ కాలేజెస్ ఇఫ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్? వాళ్ళకు ఉండేటువంటి ఆన్లైన్ ట్యూటోరియల్స్ కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి అవైలబుల్ రిసోర్సెస్ ఏమున్నాయంటే? అండ్ దట్ నోట్ ప్లీజ్ ఆన్సర్. రూరల్ పీపుల్ కొన్ని సిటీ పీపుల్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సబ్జెక్ట్ పరంగా ఇద్దరు సేమ్ అకాడమిక్స్లో ఉంటారు, కానీ డిఫరెంట్ కాలేజెస్. సిటీ పీపుల్ అయితే మనకి చాలా డిఫరెన్సెస్ చూస్తారు సిటీలో, అండ్ ద ఇన్నోవేషన్స్ కూడా చాలా ఉంటాయి. అదే రూరల్ పీపుల్లో చాలా మినిమల్గా ఉంటాయి, అండ్ ద కమ్యూనికేషన్ ల్యాగ్ ఎట్ ది రూరల్ పీపుల్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫోకస్ అంతా మన ఇంప్రూవ్మెంట్ పైన, మన నాలెడ్జ్ పైన, మన స్కిల్స్ పైన పెడుతూ ఉంటే మనం వన్ డే ఆ సిటీ పీపుల్ కూడా పెద్ద కాంపిటీషన్ చేయొచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే దానికి. Yeah, truly, it's an inspiring story, Shashi. I got to know about the family background also. One of the sad thing that what I heard from you, Shashi, ఎందుకంటే సెకండ్ ఇయర్లోనే కొంచెం అన్ఫార్చునేట్ థింగ్ అనేటువంటిది జరగడం అనేటువంటిది, అదే నీ ప్రాజెక్ట్కి మెయిన్ ఉద్దేశం అని తెలిసి, మెయిన్ రీజన్ ఫర్ బ్రింగింగ్ దిస్ ప్రాజెక్ట్ అనేటువంటిది. మే ఐ హ్యావ్ లిటిల్ థింగ్ అబౌట్ ఇట్, బికాస్ సో దట్ దే నో ఒక స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఫోకస్గా చేస్తున్నాడంటే దాని వెనక ఉద్దేశం ఏంటి అనేటువంటిది తెలియజెప్పే ప్రయత్నం ఫర్ దట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు ఒమన్లో వర్క్ చేసేవారు విత్ హోటల్ మేనేజ్మెంట్ సూపర్వైజర్. అక్కడ తను ఒక 3 months వెకేషన్కి వచ్చాడు ఇండియాకి, అండ్ నెక్స్ట్ 2 daysలో ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. మా నాన్నగారికి లెగ్ పోయింది, రైట్ లెగ్. తను ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్తో నడుస్తున్నారు. వన్ డే మేము హాస్పిటల్కి వస్తున్నప్పుడు మెట్రోలో ట్రావెల్ చేసాము. అక్కడ మా నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. త్రూ అవుట్ ది మెట్రో వాకబుల్లే ఉంటుంది, నో స్టెప్స్, నో చైర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఏది సాల్వ్ చేయట్లేదు కాబట్టి మనం ఎందుకు ముందుకు వచ్చి సాల్వ్ చేయొద్దని ఒక యాప్ క్రియేట్ చేసాము. అది డిజబుల్ పీపుల్కి కూడా యూజ్ అవుతుంది. మేము మెట్రోకి ఒక ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చాము విత్ 17 డిఫరెంట్ ఫీచర్స్తోని. మేము ముందుకు వచ్చి మెట్రోకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి ఒక ఆవిష్కరణకి వెనక ఒక పెయిన్ ఉంటుంది కొందరిలో కష్టం ఉంటుంది, కొందరిలో పట్టుదల ఉంటుంది. నీ యొక్క ఆవిష్కరణలో ఈ 3 కలిసి ఉన్నాయి అన్నమాట. ఎస్ సార్. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్, శశి. అండ్ యువర్ మెసేజ్, ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులే కాకుండా బీట్ ఎనీ రూరల్ అండ్ అర్బన్, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వైస్ వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఇయర్ you come to college, do this. Second year, this should be your structure. Third year, this is what you have to do. Fourth year, you should be this. అంటే how you can make it? ఫస్ట్ ఇయర్లో కొంత సంతోషం ఎక్కువ ఉంటుంది. బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, కొత్త ప్లేసెస్ అన్నిట్లని మనం చూస్తూ ఎదుగుతూ ఉండాలి. అండ్ ఫ్రమ్ ది 1 to యూ స్టార్ట్ యువర్ లెర్నింగ్ ఇన్ ది స్కిల్స్. మీ స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఉండండి డే బై డే. అండ్ సెకండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేస్మెంట్లో ఒక ప్లేస్ కావాలన్నా కానీ, తొందరగా ప్లేస్ కావాలన్నా కానీ డిఎస్ఏ, ద డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ లైక్ వెబ్ డెవలపింగ్ అండ్ ఫుల్ స్టాక్ ఆర్ ఎల్స్ బిగ్ డేటా, మీరు వాటిపైన ఫోకస్ చేస్తూ ఉండండి. అన్నీ ఒకటేసారి రావు, అన్నీ ఒకటే రోజు రావు, అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెవెల్ వైజ్ వెళ్తూ ఉన్నాం కానీ మనకి టఫెస్ట్ సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో మనం డిఎస్ఏలో ఒక టాప్ మోస్ట్గా ఎదిగామో, ఎప్పుడైతే అడ్వాన్స్ డిఎస్ఏ కూడా మనం టార్గెట్ చేసి బీట్ చేస్తామో, దెన్ థర్డ్ ఇయర్లో మనం రీజనింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకొని మన కంపెనీస్ని టార్గెట్ చేసుకొని, మన ఒక డ్రీమ్ కంపెనీస్ని టార్గెట్ పెట్టుకొని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్లో మనకు చిన్న అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ చిన్న అవకాశాలు కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఆ పెద్ద వాటికి మనం అచీవ్మెంట్గా పెట్టుకొని వాటిని టార్గెట్ చేస్తూ వాటిని కొట్టాలి. ఫోర్త్ ఇయర్కి వచ్చేవారికి మనం 4-1లోనే ప్లేస్ అయ్యేటట్టు చూసుకొని 4-2లో మనం ఇంటర్న్షిప్ కానీ ట్రైనింగ్ పీరియడ్ కానీ వెళ్ళాలి. అండ్ నా సింపుల్ మంత్రం ఏం లేదు, మన మ్యాక్సిమం ఇంకొకరికి చాలా మినిమం అది. వెర్ ద పీపుల్ లైక్ రూరల్ అండ్ ద పీపుల్ లైక్ సిటీ పీపుల్ కూడా మన హైయెస్ట్ స్కోర్ ఇస్ 100 అయితే ఇంకొకరి హైయెస్ట్ స్కోర్ 200 ఉండొచ్చు. మన టాప్ స్కోర్ ఎప్పుడైనా ఇంకొకరు చాలా మినిమం. సో అది గుర్తుపెట్టుకొని మనకు వచ్చిన స్కిల్సే టాప్ అనుకోకుండా డే బై డే ఇంకా నేర్చుకోనికి ప్రయత్నిస్తూ ఉండండి. యా, నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాల్సిన అవసరం ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో హ్యాకథాన్స్ కానివ్వండి, లేకపోతే లైక్ టెక్నికల్ ఫెస్ త్రూఅవుట్ ది కంట్రీ, మీకు మంచి ప్రాజెక్ట్ ఎక్స్పోజర్గా నాలెడ్జ్ ఉందంటే ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ యాజ్ మెనీ హ్యాకథాన్స్ అండ్ యూ హ్యావ్ టు అటెండ్ యాజ్ మెనీ టెక్నికల్ ఈవెంట్స్ అంటారు కదా. ఆన్ దట్ నోట్ ఆఫ్ దట్ క్రెడెన్షియల్స్ త్రూ ఆన్లైన్ కోర్సెస్, హ్యాకథాన్స్ అండ్ టెక్నికల్ సింపోజియమ్స్. సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ హ్యాకథాన్స్ అండ్ ద కోర్సెస్ లైక్ ఎన్పిటిఎల్ ఒక ఐఐటి సంస్థ ద్వారా నుంచి మనకి కోర్స్ వస్తూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ కోర్సెస్ లైక్ డిఎస్ఏ,
డిఎస్ఏ కోచింగ్ కూడా మనం బయట తీర్చుకుంటూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ద కోర్సెస్ లైక్ వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ అండ్ బిగ్ డేటా, వాటిపైన కూడా మనం అవగాహన పెంచుకొని వాటిపైన కూడా ఎక్కువ కోర్సెస్ తీసుకొని సర్టిఫికేషన్ పొందుతూ ఉంటే మన కంపెనీస్ ద్వారా రికగ్నైజేషన్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే మన ఇద్దరు సీవీని పెడుతూ ఉంటారో అప్పుడు కోర్సెస్ ఎక్కువ ఉన్న వారిదే షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ సార్ చెప్పినట్టు హ్యాకథాన్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ యువర్ అకాడమిక్స్ అండ్ మీ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. హ్యాకథాన్స్ అన్నీ మనకి ఇండస్ట్రియల్ ద్వారా మనకి రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువ అవగాహన చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ మన మైండ్ కూడా ఎక్కువ రిఫ్రెష్గా పెట్టి ఎలా ఆలోచించాలి, రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మనం ఎక్కువ దృష్టి పెట్టచ్చు దాంట్లో. హ్యాకథాన్స్ లైక్ ద మేజర్ అండ్ ద బిగ్గెస్ట్ హ్యాకథాన్స్ ఇన్ ఇండియా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అండ్ UIDAI, the Aadhaar Card Hackathon, where I have participated in both. And UIDAI ఇంకా రిజల్ట్ రాలేదు, అది త్వరలో వస్తుంది. అండ్ ద స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఐఎమ్ ద విన్నర్ ఆఫ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అండ్ ద టీమ్ లీడ్ ఆఫ్ SAS 2025 ఇన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. యా, గుడ్. ఇట్స్ వెరీ నైస్ టు హియర్ దట్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో నీకు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేటువంటిది, దట్ టు నేషనల్ లెవెల్ హ్యాకథాన్లో. యాజ్ ఆల్రెడీ మెన్షన్, ఇట్స్ గ్రేట్ అకాంప్లిష్మెంట్, ఫెదర్ ఆన్ యువర్ క్యాప్ శశి. అండ్ వన్ థింగ్, your future aspirations and ambition, if I say. నాకు ఒక టాప్ కంపెనీలో ప్లేస్ కావాలని ఉంది, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. అండ్ నేను రాసిన టాపెస్ట్ కంపెనీ అండ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ 1.2 CR రూబ్రిక్ కంపెనీ రిజల్ట్లో ఉంది. అండ్ నా డ్రీమ్ ఏంటంటే వర్క్ చేస్తూ నా జూనియర్స్కి మెంటర్గా పనిచేస్తూ వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వాలి. అండ్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అండ్ మనమంటూ ఎందుకు స్టార్టప్ పెట్టకూడదు? ఎన్ని రోజులు ఒకరి దగ్గర పనిచేస్తూ ఉంటాము, మనం కూడా ఆ వర్క్ నేర్చుకొని ఆ ఒక స్టార్టప్ పెట్టి ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. నా డ్రీమ్ వచ్చేసరికి నేను ఒక గవర్నమెంట్తో టైఅప్ అయి గవర్నమెంట్ స్టార్టప్ని క్రియేట్ చేస్తూ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ గవర్నమెంట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అయితే ఫోకస్ చేస్తుందో వాటిని ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా నేను దాన్ని సాల్వ్ చేసి గవర్నమెంట్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. నాట్ ఓన్లీ ప్రైవేట్ కంపెనీలోనే వర్క్ చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా, బట్ గవర్నమెంట్కి ఏదో విధంగా యువర్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు హెల్ప్ అనేటువంటిది ఇట్స్ గ్రేట్ అట్ దిస్ ఎంగేజ్ అనమాట. అండ్ ఎనీథింగ్ దట్ యూ లెఫ్ట్ అవుట్ శశి, యూ వాంట్ టు షేర్ టు ది పీపుల్, యూ వాంట్ టు షేర్ టు ద పేరెంట్స్, యూ వాంట్ టు షేర్ టు యువర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ, ద ఫ్లోర్ ఈస్ yours. సింపుల్ థింగ్, అందరూ మౌంటైన్ ఎక్కడానికి ట్రై చేస్తుంటారు, అందరి టార్గెట్ ఆ పీక్ ఎక్కడానికి, ఆ పీక్ని క్యాచ్ చేయడానికి. కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకొని ట్రావెల్ చేస్తుంటారు, కొంతమందికి పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. మనం ఆ ఆక్సిజన్ లేకుండా కానీ ఆ పీక్ని మూమెంట్ని టచ్ చేయాలని చూస్తున్నాము. ఒక టర్మ్స్లో చెప్పాలంటే వీఆర్ ద బెస్ట్. మనం వితౌట్ ఆక్సిజన్ ఆ పీక్ని టచ్ చేయాలని చూస్తున్నాము. అండ్ డూ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అండ్ మీకు వచ్చిందే అదే పీక్ అనుకోకుండా ఆ పీక్ మూమెంట్ కోసం ఇంకా ట్రై చేస్తూ ఉండి ఆ పీక్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఆ మౌంటైనర్స్ని వన్ డే మీరు డెఫినెట్లీ రీచ్ అవుతారు.